మీకు మిత్రులు గురుమూర్తి గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. నమస్కారం. రిషి గారు, హిందీలో ఒక సామెత ఉందండి, ఉల్టా చోర్ కొత్వాల్ को డాటే అని మీరు వినే ఉంటారు ఈ సామెత. అవును. అంటే దొంగతనం చేసిన దొంగోడే పోలీసుని దబాయిస్తాడు. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూసిన తర్వాత నాకెందుకో ఆ సామెత గుర్తొచ్చింది. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే రిషి గారు, చట్టం మీద రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేనటువంటి ఒక వ్యక్తి ఒకవైపున, చట్టాన్ని రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి అనేటువంటి ప్రభుత్వం ఇంకో పక్కన ఉండి రాజకీయం జరగటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం. ఎలా ఉంటుందంటే, ఒక పక్కన ఒక వ్యక్తి పచ్చి బూతులు మాట్లాడుతుంటే, ఇంకో పక్కన సంస్కృతంలో సుభాషితాలు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఇవాళ ప్రతిపక్షం ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉంది. ఇందాక ట్వీట్ లో ఫస్ట్ పాయింట్ లోనే, తను చేసిన ట్వీట్ లో పెట్టినటువంటి ఫస్ట్ పాయింట్ లోనే, అది చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇంకొకసారి ఓటు వేయకూడదు. కారణం ఏంటంటే, అది పచ్చి అబద్ధం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ రిషి గారు, వైఎస్ఆర్సీపీ రియలైజ్ కానిది ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తుంటాను నా విశ్లేషణలో, తెలుగుదేశం వారికి ఉండాల్సినటువంటి వాళ్ళ యొక్క 40% క్యాడర్ ఓట్లు కానివ్వండి, మిగతావన్నీ వాళ్ళ ఒకరికి అభిమానుల ఓట్లు అలాగే ఉంటాయి. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మనం చూసి అంత దారుణమైన ఓటమి వచ్చినా కానీ దగ్గర దగ్గర 40% వాళ్ళకి ఉన్నాయి. కానీ వీళ్ళ గెలుపోటములని తలరాతల్ని మార్చేది ఎవరు అంటే న్యూట్రల్ ఓటర్స్ అని ఒక 10% ఉంటారండి. అవునండి. వాళ్ళకి ఏ పార్టీ అఫిలియేషన్ ఉండదు. వాళ్ళు చేసేటువంటి చేష్టలను చూసి మాత్రమే ఆ సమయానికి, ఆ ఎన్నికల సమయానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళే వీళ్ళ తలరాతలు మారుస్తుంటారు. ఇలాంటి చేష్టల ద్వారా వాళ్ళని ఆకర్షిస్తాను అనేటువంటి భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పటికీ కూడా ఏంటంటే, ఆ జేజేలు కొట్టించుకోవటం, సీఎం సీఎం అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపంలో అరుపులు చేయించుకోవటం అనేటువంటిది ఆయనకు ఒక ఎడిక్షన్ లాగా తయారైంది. అంటే రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల నాకు ఏమాత్రం గౌరవం లేదు, దాన్ని నేను పాటించనని ఒక పక్కన చెప్తూనే, రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చేటువంటి ప్రివిలేజెస్ మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఆయన ట్వీట్ లో. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, నా హోదా, నా సెక్యూరిటీ అని ఎన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి అనేది అతను పలుకరించారు ఒకసారి చూడండి. అవును. ఆ ట్వీట్ లో అంటే ఏంటంటే, ఆయన భావజాలం ఏంటంటే, నేను ముఖ్యమంత్రితో దాదాపుగా సమానం అనేటువంటి భావంలో ఉన్నారు. దీనికి నేను ప్రభుత్వాన్ని కూడా తప్పుపడతానండి. తప్పు ప్రభుత్వం మీద కూడా, ఈ కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు తప్పెంతుందో అంత వీళ్ళ మీద కూడా ఉంది. ఆ రోజున ప్రమాణ స్వీకారం రోజునే సీఎం గారు ఏ దారిలో వస్తారు, నేను ఆ దారిలోనే వస్తాను, వచ్చి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నప్పుడు మంచి మనసుతో ఎలా చేశారు చూసారా. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు చులకన అయిపోయారు. అలాగే ప్రతి సందర్భంలో, నాకు అంతకుముందు ఎలా అయితే 1000 మందిని 900 చిల్లర సెక్యూరిటీ పెట్టుకున్నాను, అంతమంది నాకు ఉండాల్సిందే అనేటువంటిది ఆయన అన్నప్పుడు దాన్ని ఎలా చేశారు చూసారా. ఆ రోజునే వీళ్ళు చులకన అయిపోయారు ఆయన. తర్వాత ఇప్పటికీ ఆయన ఏమంటున్నాడు, ప్రతిపక్ష నాయకుడికి కూడా, అంటే మాజీ ముఖ్యమంత్రి కూడా Z+ కేటగిరీ ఉండాలంటున్నాడు. అదేదో రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చినటువంటి హక్కుగా మాట్లాడుతున్నాడు. కానీ ఎన్నిసార్లు Z+ కేటగిరీలో ఉండి బ్లాకెట్ కమాండోస్ రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రక్షణ తగ్గిస్తే, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకొని మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తుందండి, మనందరికీ గుర్తుంది కదా. కాబట్టి అసలు ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నాడు అంటే, అసలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు నేను ఆపలేదంటే, జనాలు నోటితో కదండి వేరే దాంతో నవ్వుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని అంటుంది ఏంటంటే, వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పండి. ఇవాళ వరకు అందరూ మర్చిపోతుంది, కాసు మహేశ్వర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి, కేసు ఎందుకు పెట్టలేదండి ప్రభుత్వం. ఒక పక్కన 3 కార్లు 100 మందితో తప్పితే మీరు వెళ్ళొద్దు అని ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినప్పుడు, అతను బహిరంగంగా బయటకు వచ్చి కారులో వస్తే రండి, బైకుల్లో వస్తే రండి, నడిచి వస్తే రండి, దొర్లుకుంటా వస్తారు, పొర్లుకుంటా వస్తారు, మీరు ఇబ్బడి ముబ్బడిగా రండి అని బహిరంగంగా అతను స్టేట్మెంట్ ఇచ్చిన రోజునే ఎందుకు అరెస్ట్ చేయాలి? నేను ఇప్పుడు అదే అంట, ఆ వేళ ఎప్పుడైతే నిబంధనలు ఉల్లంఘించారో, వాళ్ళు ఆంక్షల్ని బ్రేక్ చేశారో, ఉల్లంఘించారో వెంటనే ఆ రోజు వదిలేశారు. వెంటనే చర్య తీసుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు ఆ 22 సంవత్సరాల కుర్రాడు అంబులెన్స్ వెళ్ళకపోవటం వల్ల చనిపోయాడు అంటే, ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు ఎందుకు మీరు చేయలేదు? సరే, కారు కింద పడ్డారు అంటే ఏంటంటే బై మిస్టేక్ పడ్డారని అనుకోవచ్చు.
కానీ పట్టించుకోకుండా పోవడం, అతను ఈ పక్కకు లాగేయడం అంత దారుణమే. కానీ నీ యొక్క నిర్లక్ష్యం మూలన, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించడం మూలన, పోలీసులు పెట్టినటువంటి నిబంధనలను ఉల్లంఘించడం మూలన 2 గంటలు అక్కడ అంబులెన్స్ ఆగిపోయి ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లాడి చనిపోతే అది ఖచ్చితంగా మర్డర్ కేసే. ఉమ్. దాన్ని ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు శశపిషలు ఇవన్నీ మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? ప్రజల యొక్క వాణిగా నేను అంటే చెప్తున్నాను నిన్న రిషి గారు. ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రజలు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎందుకు పదే పదే మాది మంచి ప్రభుత్వం, మాది మెతక ప్రభుత్వం కాదు, మేమేం చూస్తూ ఊరుకోం, ఇదే చెప్పుకుంటారు ఎందుకు పదే పదే ఓ పక్కనేతో నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాగార్జున గారు? అంటే వాళ్ళు చేసే పనులు అలా కనపడుతున్నాయి కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుందండి. అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని విమర్శించడం కాదు. అట్లాగే మనం ప్రజల్లో మాట్లాడుకోవాలి కదా, ఫర్ ద ఉన్నటువంటి సేక్ ఆఫ్ చెప్తున్నాను. డిస్కషన్ వి షుడ్ టాక్ డిస్కషన్ అబౌట్ ఇప్పుడు ప్రజలు దేని పోల్చుకుంటారండి? గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటారు. చట్టం, న్యాయం, రాజ్యాంగం అని తెలిసినటువంటి ప్రజలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి? అక్కడ తప్పు జరగకపోయినా జరిగింది అనేటువంటి కలరింగ్ ఇచ్చి ఎంత త్వరగా వైఎస్ఆర్సీపీ చర్యలు తీసుకుంది. ఇక్కడ కళ్ళ ముందు ముంజేతి కంకణం లాగా కనపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతుందని ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాడు అలాంటి వాడిని. సార్, ఇప్పుడు విడుదల రజనీ గారి మీద అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా కొట్టేసింది. విడుదల రజనీ గారు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడు అని అడుగుతున్నాడు కామన్ మ్యాన్. దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి. కొన్నిసార్లు వాళ్ళకి వచ్చినటువంటి భాషలోనే సమాధానం చెప్పాలండి. అంతేగాని ప్రతిదీ మేము చూస్తాం, చేస్తాం, నోటీసులు ఇస్తాం. ఇప్పుడు అంబటి రాంబాబు నోటీసులు ఇస్తే ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడో చూసారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో. నా రాత్రి ఎప్పుడు ఇస్తానంటే దాంట్లో ఏమున్నాయో కూడా ఆయన చదువుకోలేదంటే ప్రెస్ ముందుకు వచ్చి చదువుతున్నాడు ఆయన. సో ఇలాంటి వికృతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ గ్యాంగ్ అంతా కూడా నేను వీళ్ళని రాజకీయ పార్టీని ఎప్పుడు అనండి, ఎందుకంటే వీళ్ళ మీద గౌరవం ఎప్పుడో పోయినారు. ఇదంతా కూడా ఏంటంటే దొంగల దోపిడి ముఠాలాగా వీళ్ళు తయారయ్యి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడితే ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ లాగా కనపడుతుంది. చట్టం పట్ల ఇంకోటి కూడా నిన్నే వీడియో నేను సోషల్ మీడియాలో చూశానండి. ఒక పక్కన రప్ప కోసం అన్న దాని మీద ఇంత రచ్చ జరుగుతుంటే ఎక్కడో ఒక 60 మంది కుర్రాళ్ళు, 10 మంది కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్కి వేటపోతలను బలిచ్చి కత్తులు పట్టుకొని వీరంగం చేస్తున్నారు. చూపించాం మనం సోషల్ మీడియాలో చూపించాం. అంటే అదే అంటున్నా నేను, అదే చెప్పబోతున్నా. సరే, ఆ పార్టీ మీరు అన్నట్టు దొంగలు లేకపోతే స్కామ్లు, ఈ యువత ఎవరైతే ఇప్పుడిప్పుడే కాస్త వచ్చి వాళ్ళు ఒక విచిత్రమైన టెంపర్మెంట్ లో ఉంటారు. వాళ్ళకి ఏదైతే హై ఇస్తుందో దాన్నే నిజం అనుకుని నమ్మే పరిస్థితి, దాన్నే ఫాలో అయ్యే పరిస్థితికి పైగా ఏంటంటే గత కొద్ది కాలంగా ఆ హైని ఇంకా పెంచడానికి గంజాయిని విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి మొత్తానికి గంజాయికి అలవాటు చేసి పారేస్తారు కదా యువతనంతరిని. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి కూడా గురుమూర్తి గారు చర్చలో ఉన్నారు కాబట్టి సూచిస్తుంది ఏంటంటే, మీరు ఇలా మెతకతనంగా అంటే మీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి చేద్దాము ఇదంతా వద్దండి. ముందు అరెస్ట్ చేయండి, మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళండి. ఇస్తే ఇస్తారు, డిమాండ్ లేకపోతే లేదు. ముందు అరెస్ట్ చేస్తారని కనీస భయం వాళ్ళకి లేకపోతే కష్టం. మీరు చట్టాలు ఖచ్చితంగా పకడ్బందీగా పెట్టారు. నిన్న వాళ్ళని తీసుకెళ్లి ఫ్లెక్స్ పట్టుకున్నాడు, లోపల వేసాడు. వేసిన మరుసటి రోజే కత్తులు పట్టుకుని వీరంగా ఎట్లా వేస్తారండి? వేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం కఠినంగా లేకపోతే జగన్మోహన్ రక్తాభిషేకాలు చేయడం ఏంటంటే, ఇవాళ రక్తాభిషేకం చేస్తాడు వాడు, పొద్దున్న ఎక్కడో గొడవ అయ్యి ఏ బైక్ దగ్గర ఎక్కడో కారు దగ్గర గొడవ అయితే వాడు ఆ కారులోంచి కత్తి తీసి ఎవడన్నా పొడి చేసి నరికేస్తే అయిపోతుంది కదా. రప్ప అనేది బాగా వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటిది మాత్రం నిర్దాక్షిణ్యంగా అణిచివేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒకటే ఎజెండా మీద ఉన్న రిషి గారు చెప్తున్నాను ఛానల్ తరఫున,